హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకు కావాలి, ఓకేనా? ఈరోజు నేను బగారా రైస్ విత్ చికెన్ కర్రీ కాంబినేషను ట్రై చేశాను. చాలా బాగుంటుంది. బగారా రైస్ ఎక్కువ మసాలా లేకుండా ఫ్లేవర్ఫుల్గా చికెన్ కర్రీ, ఆ పీస్ చూసారా ఎంత బాగా ఉడికిందో, చాలా బాగుంది టేస్ట్. ఏ చికెన్ కన్నా ఏ కూరలకైనా ఉప్పు కారము బాగా పడితేనే ఆ టేస్ట్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి మీ అత్తగారికి పెట్టండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మీ అత్తగారు మెచ్చుకోకుండా ఉండరు. రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ తీసుకొని బిర్యానీ ఆకు, ఆవాలు, తర్వాత జీలకర్ర వేసుకున్నాను. అది కొంచెం చిట్పట్ అన్నాక నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. సో దాంట్లోకి నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ ఆయిల్లో వేసేసి మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా వేపుకోండి. పచ్చిగా ఉన్నప్పుడే టమాటాలు వేయకండి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత బాగా వస్తుంది కర్రీ. 2 ఆనియన్స్ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం మసాలా కావాలి, గ్రేవీలాగా కావాలి కాబట్టి. ఇక్కడ నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. అది కొంచెం అట్లా కలిపాక మంచిగా గోల్డెన్ బ్రౌనిష్లో వచ్చాక తర్వాత నేను టమోటాలు యాడ్ చేసుకున్నాను. ఒక టమోటా యాడ్ చేసుకున్నాను 1/2 kg చికెన్కి సరిపోతుంది. అది కూడా హై ఫ్లేమ్లో ఇప్పుడు టమోటా మంచిగా వేపుకునేయండి. అది బాగా వేపుకున్నాక నేను పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ ఏంటంటే పుదీనా, కొత్తిమీర, తెల్లగడ్డలు, అల్లము, చెక్క, లవంగము, సోంపు ఇవన్నీ వేసి మిక్సీ పట్టిండేది. ఇది ఏ కర్రీల కన్నా వేసుకోవచ్చు. అంటే బగారా రైస్లోకి, చికెన్ కర్రీలోకి అన్నిటికీ బాగుంటుంది. ఏం మసాలా లేకుండా ఇది వేసుకొని ఫ్రై చేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అది నేను 5 స్పూన్స్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. అంటే కొంచెం వేపుకున్నాను, ఆయిల్ పైకి తేలేంత వరకు. అది బాగా పచ్చివాసన ఉంటుంది కదా, ఆ వాసన అంతా పోవాలి, అప్పుడే బాగుంటుంది. మీరు పచ్చిగా చికెన్ అంతా వేసేస్తే ఉడికిపోతుంది అని మాత్రం అనుకోకండి. అది బాగా వేగినాక మాత్రమే. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. పసుపు వేసి మంచిగా 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి. వేసుకొని అది బాగా కలుపుకొని నేను ఇక్కడ రాళ్ళుప్పు వేసుకున్నాను, కానీ మిస్ అయిపోయింది. ఒక 1/2 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు వేసుకోండి. నార్మల్ సాల్ట్ అయితే వేసుకోకండి. రాళ్ళుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కాసేపు మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఆ నీళ్లు మొత్తం ఇమిరిపోయేంత వరకు ఉడకపెట్టుకోండి. తర్వాత నాకు కొంచెం కారం తగ్గింది అనిపించింది. నేను అందుకు కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. కారము, ధనియాల పొడి. మేము కారం ఎక్కువ తింటా ఉండా. ధనియాల పొడి, కారం వేసుకొని తర్వాత నేను చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకున్నాను. చూసారుగా హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఎక్కువ మసాలాలు కూడా లేదు. ఆ 3 కలుపుకున్నాక నేను 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని అది కొంచెం కలిపాక ఒక 2 విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసానండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, ఎందుకంటే నీళ్ళగా ఉంటుంది. చికెన్ మాత్రం ఉడికినట్టు అనిపిస్తుంది కానీ ఏమీ బాగోదు. లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ పెట్టుకొని మంచిగా ఉడకపెట్టుకొని చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ. తర్వాత ఈ కాంబినేషన్ బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అంతే ఈ వీడియో.